हाय स्टूडेंट्स ఈరోజు మనం 10th హిందీ ఉపవాచక్ అప్నే స్కూల్ కో ఏక్ ఉపహార్ లెసన్ గురించి తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో ఈ పాఠం యొక్క మొదటి భాగం గురించి చెప్పుకున్నాము. అందులో రాజు అనే స్టూడెంట్ గురించి తను చాలా ఇంటెలిజెంట్ అన్నట్టు. తన ఫాదర్ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల తను కొత్త ఊరికి వెళ్ళిపోతాడు. కానీ తనకు పాత స్కూల్ జ్ఞాపకాలు ఎప్పుడు గుర్తుండిపోతాయి. ఆ స్కూల్ అంటే తనకు చాలా ఇష్టము. తను అక్కడి నుంచి వెళ్ళడం కూడా తన మిత్రులకు గానీ, ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు కూడా ఇష్టం ఉండేది కాదు. చాలా ఏడుస్తూ తనకు సెండ్ ఆఫ్ చేస్తారన్నట్టు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్‌కి ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. తనొక్కడే అక్కడ ఉండలేడు. ఎందుకంటే ప్రధానోపాధ్యాయులు అంటే ప్రిన్సిపల్ కూడా వాళ్ళ ఫాదర్‌ని అడుగుతారు. కనీసం రాజునైనా ఇక్కడ వదిలేసి వెళ్ళమని. కానీ వాళ్ళ ఫాదర్ తను వదిలి వెళ్ళలేకపోతారు. ఎందుకంటే రాజు తన ఒక్కడే కుమారుడు కాబట్టి. ఈ కారణం వల్ల కూడా రాజును అక్కడ వదలకుండా వాళ్ళు తనతో పాటు ట్రాన్స్‌ఫర్ అయిన ప్రదేశానికి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే వాళ్ళ ఫాదర్ రాజును ఆ స్కూల్ యొక్క ఫాటక్ వరకు అంటే గేట్ ముందు వదిలేసి బై చెప్పి వెళ్ళిపోతారు. ఆ నెక్స్ట్ ఏమవుతుందో మనం తెలుసుకుందాం. రాజు ధీరే ధీరే చల్నేలగా. రాజు ధీరే ధీరే అంటే మెల్లి మెల్లిగా నడుస్తున్నాడు. క్యూంకి ఎందుకంటే ఓ తేజ్ నహీ చల్ సక్తా. క్యూంకి ఎందుకంటే ఓ తేజ్ అంటే స్పీడ్‌గా నడవలేడు కాబట్టి. ఉస్‌కి మధుర్ ముస్కాన్‌కో లోగ్ ఘూర్తే రహే. తన అందమైన స్మైల్‌ని చూసి అందరూ ఇలా ఉరిమి చూస్తున్నారంట. और कुछ ने तो उसकी टांगों की ओर కొంతమంది అయితే ఉస్కి టాంగో అంటే తన కాళ్ళ వైపు సంకేత్ అంటే సైన్ అంటే ఇషారా అంటే సిగ్నల్ చేస్తూ ఒకరినొకరు చూపెట్టుకుంటూ హస్తే హువే నవ్వుతూ ఉస్కా మజాక్ బి ఉడాయా తనను హేళన చేస్తూ ఉన్నారు కొంతమంది తన కాళ్ళ వైపు చూస్తూ. कुछ क्षणों में ही पूरा मैदान और बरामदे कौतूहल से देखने और उसकी ओर इशारा करके हंसने वालों से भर गया. కొద్దిపాటి క్షణంలోనే ఆ స్కూల్ యొక్క మొత్తం వాతావరణము కుతూహలంగా తన వైపు చూసుకుంటూ తనను ఎక్కిరిస్తూ హేళన చేసడం మొదలుపెట్టారు. వాళ్ళందరూ ఆ విధంగా తనను హేళన చేస్తున్న ఉపాధ్యాయులు కూడా కనీసం ఏమీ అనరు. కానీ రాజు కూడా వాళ్ళతో గొడవ పడకుండా ఊరుకుంటారు. जब पहला पीरियड आरंभ हुआ అప్పుడు ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అయిందంట. तो अध्यापक ने राजू को कक्षा में सबसे पीछे बिठा दिया. ఫస్ట్ పీరియడ్ మొదలవగానే అధ్యాపక్ టీచర్ రాజును కక్షామే అంటే క్లాస్ రూమ్‌లో సబ్సే పీచే అందరికంటే పీछे అంటే వెనక బిఠా దియా కూర్చోబెట్టారు. జబ్ రాజు సే ఉస్కా పరిచయ్ పూఛా గయా తర్వాత రాజును ఉస్కా పరిచయ్ అంటే ఇంట్రడక్షన్ పూఛా గయా ఎవరు ఏంటి పేరు అడుగుతారు కదా ఆ విధంగా అడగ్గా తో ఉస్నే బతాయా కి తను చెప్పాడు ఏమంటే ఓ ఏ గాంవ్ కే స్కూల్ సే ఆయా హై తను ఒక గాంవ్ అంటే విలేజ్ స్కూల్ నుండి వచ్చాను అని అన్నాడు. ఇస్ పర్ ఛాత్రోం కో హసీ ఆయి ఇలా నేను ఒక విలేజ్ స్కూల్ నుండి వచ్చాననగానే ఛాత్రోంకో స్టూడెంట్స్ అందరికీ నవ్వొచ్చిందంట. అందరూ నవ్వారు. मधुर स्वभाव वाले राजू ने इनके पहले गुस्से को भी कभी भी महसूस नहीं किया था. మంచి స్వభావం గల రాజు ఇంతకుముందు ఎన్నడూ తను కోపంలో రాలేదంట. తనకెప్పుడు కోపం అనేదే వచ్చేది కాదు. మెహసూస్ నహికి అసలు కోపం అంటే ఎలా ఉంటదో కూడా తను ఫీల్ చేయలేదు. కానీ ఇప్పుడు తనకు కోపం కూడా వస్తుంది. ఎందుకంటే అక్కడి స్టూడెంట్స్ అని తను హేళన చేస్తున్నారు ప్రతి విషయానికి. ఓ స్వయం కో యహీ సంజాతా రహా కి వహ్ తను స్వయం కో తనకు తాను యహీ సంజాతా రహా తనకు తను సంజాయించుకుంటాడు. ఏమని అభి ధైర్య రఖనేకి జరూరత్ హై. అబ్బో ఇప్పుడు మనం ధైర్యంగా ఉండాలి అని తనకు తాను సెల్ఫ్ కంట్రోల్ చేస్తున్నాడు. జరూరత్ అంటే అవసరం. జల్దీ హీ సబ్ కుచ్ ఠీక్ హో జాయేగా. కొన్ని రోజుల్లో అది మొత్తము సెటిల్ అయిపోతుంది అని అంటున్నాడు. ఎందుకంటే మొత్తం కొత్త వాతావరణం కదా! కొత్త స్టూడెంట్ కాబట్టి ఇలా జరుగుతూ ఉంటాయి విషయాలు. తను సమజ్‌దార్ చాలా మంచి తెలివిగల అబ్బాయి కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోగలడు కాబట్టి ఎవరితో గొడవ పడకుండా కామ్‌గా ఉన్నాడు. కొన్ని రోజులు ఆగితే అంతా నార్మల్ అయిపోతుంది అని. లేకిన్ పూరే దిన్ హర్ పీరియడ్ మే లేకిన్ కానీ పూరే దిన్ మొత్తం డే మొత్తం హర్ పీరియడ్ ప్రతి ఒక్క పీరియడ్‌లో యహీ వ్యవహార్ ఇదే వ్యవహారము దోహరాయా జాతా హై. సేమ్ ఫస్ట్ పీరియడ్‌లో ఏ విధంగా జరిగింది. తను తీసుకెళ్ళి బ్యాక్ బెంచ్‌లో కూర్చోబెట్టడం. ఇలా స్టూడెంట్ "నువ్వు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు?" టీచర్స్ అడగడం. తను విలేజ్ స్కూల్ నుండి వచ్చానని చెప్పడం. వాళ్ళందరిని డే అంతా మొత్తం ఇలాగే జరుగుతూ ఉంటుందన్నట్టు. ఆ రోజంటే ఫస్ట్ డే అన్నట్టు ఆ రోజు తనకు.
రాజు తో కిసి అలగ్ మిట్టి కా బనా హువా థా. రాజు కిసి అలగ్ ఒక వేరే మిట్టితో అంటే మనందరము మట్టితో చేయబడినాం కదా మనుషులమందరూ. కానీ తను ఎలా అంటే ఒక సామెతలాగా ఇది చెప్పారు. రాజుతో కిసి అలగ్ మట్టితో ఒక వేరే మట్టితో చేయబడి ఉన్నాడంట. ఎందుకు అంటే తాను శాంత స్వభావం కాబట్టి అలా అన్నారు. उसने यह प्रमाणित करने का निश्चय किया था. तनु ఈ ప్రమాణిత అంటే ప్రూఫ్ करने का ప్రూఫ్ చేయాలి నిశ్చय किया था నిశ్చయించుకున్నాడు कि गाँव के स्कूल शहरों के बराबर ही अच्छे होते हैं. ప్రమాణిత అంటే ప్రూఫ్ చేద్దామని నిశ్చయించుకున్నాడు. ఏమని గాँव के स्कूल విలేజ్ స్కూల్స్ కూడా షహరోం కే బరాబర్ హీ అంటే సిటీ స్కూల్స్ లాగే సేమ్‌గా ఉంటాయి అని ప్రూఫ్ చేద్దామని నిర్ణయించుకున్నాడు. उस शाम राजू ने अपने माता पिता को कुछ नहीं बताया. ఆ రోజు ఈవినింగ్ రాజు అప్నే మాతా పిత అంటే తన తల్లిదండ్రులకు ఏమి చెప్పాలి అంటే పేరెంట్స్‌కి ఏం చెప్పలేదు. అంటే మన ఫస్ట్ డే ఏం జరిగిందో ఇంటికొచ్చి చెప్తారు కదా చిన్న పిల్లలు. కానీ రాజు తన పేరెంట్స్‌కి ఏం చెప్పలేదు. స్కూల్‌లో తనకు ఎలా హేళన చేసి నవ్వారు ఆ విషయాన్ని తన పేరెంట్స్‌కు చెప్పలేదు. उनके जिज्ञासा पूर्ण प्रश्नों पर मुस्कुराकर रह गया. వాళ్ళ ఇంటెలిజెంట్ క్వెషన్స్ వాళ్ళ పేరెంట్స్ చేసిన క్వెషన్ తనను ప్రశ్నించకుండా ఊరుకున్నాడంట. నవ్వి ఊరుకున్నాడు. క్యూంకి వో झूठ भी नहीं बोलना चाहता था. ఎందుకంటే తను అబద్ధం కూడా చెప్పదలుచుకోలేడు కాబట్టి. అంటే పేరెంట్స్ అడుగుతారు కదా! ఫస్ట్ డే ఎళ్ళావు గదా! ఏం జరిగింది? ఎవరు ఏ విధంగా నీకు రిసీవ్ చేసుకున్నారు? ఏ విధంగా వెల్కమ్ పలికారు? క్లాస్‌లో ఏమి జరిగింది? పిల్లలు ఎలా ఉన్నారు? టీచర్స్ ఎలా ఉన్నారు? అనే విషయాలు పేరెంట్స్ అడుగుతారు కదా! కానీ తనను వాళ్ళకు ప్రశ్నకు జవాబు ఇయ్యకుండా ముస్కురాకర్ చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. తను అబద్ధం కూడా చెప్పదలుచుకోలేడు కదా! కాబట్టి ఊరుకున్నాడు. అగలే దిన్ अगला दिन नेक्स्ट डे उससे और अगला ఇంకా अगला और फिर महीने का हर दिन उसके लिए ऐसा ही रहा. నెక్స్ట్ డే ఆపే నెక్స్ట్ డే ఆపే నెక్స్ట్ డే మంత్ ఇలా రోజులు గడిచిపోతూనే ఉన్నాయి గానీ అక్కడున్న ఆ స్టూడెంట్స్‌లో ఎలాంటి మార్పు లేదంట. उसकी कक्षा में उसके हाथ उठाने पर भी उसे प्रश्नों का उत्तर नहीं देने दिया गया. ఎందుకంటే ఉస్కే కక్ష అంటే క్లాస్ రూమ్‌లో టీచర్స్ ఏమైనా క్వెషన్ ఏసారా హాత్ ఉఠాతే చెయ్యి ఇలా లేపుతారు కదా పిల్లలు. తను అలా చెయ్యి లేపినా నాకు ఆన్సర్ వచ్చు అన్నట్టుగా అయినా టీచర్స్ తనకు తన చెయ్యి లేపిన వాళ్ళు రెస్పాన్స్ అయ్యేవాళ్ళు. తను ఏ క్వెషన్‌కి ప్రశ్న అడిగేవారు కాదు. తను చెప్పనిచ్చేవాళ్ళు కాదు. అంటే లాస్ట్ స్కూల్‌లో ఎలా ఉండేవాడు తను టీచర్స్ క్వెషన్స్ రాయకముందే దానికి సమాధానం ఇచ్చే టాలెంటెడ్ పర్సన్ కదా! కానీ ఇక్కడున్న టీచర్స్‌కి ఆ విషయం తెలవదు. తను ఎలాంటి వాడో. కానీ ఇక్కడ తను ఆ ప్రశ్నకు జవాబు తెలిసి చేయెత్తినా వాళ్ళను ప్రశ్నించి ఆ ప్రశ్నకు జవాబు కూడా అడిగేవాళ్ళు కాదు. ఉస్కా కోయి మిత్ర భీ నహీ బన్ పాయా. అక్కడ ఏ ఒక్కరు కూడా తన ఫ్రెండ్ కూడా అవ్వలేదంట. आधी छुट्टी में जब बाकी सभी लड़के खेलने जाते तो वो कक्षा में ही बैठ जाता. ఆది చుట్టి మే హాఫ్ డే చుట్టి మే అంటే హాలిడే అంటే డ్రిల్లింగ్ ఉంటుంది కదా. జబ్ బాకీ సభీ లడ్కే మిగతా అందరు పిల్లలు ఖేల్నే జాతే తో ఆడుకోవడానికి బయటికి వెళ్తే ఓ కక్షా మేవి బైఠా రహతా. తను మాత్రం కక్ష అంటే క్లాస్ రూమ్‌లోనే కూర్చునే ఉండేవాడు. ఎందుకు? వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ అవ్వలేదు. అదే లాస్ట్ అంటే ప్రీవియస్ స్కూల్‌లో లాస్ట్ అంటే తన పాత స్కూల్‌లో ఫ్రెండ్స్ అందరూ ఆడుతూ ఉంటే తను ఎళ్లి బయట కూర్చొని వాళ్ళని ఆట చూస్తూ తను హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. కాబట్టి ఇక్కడ మాత్రం కొత్త వాతావరణం కదా! ఇక్కడ వాళ్ళందరూ కొత్త వాళ్ళు ఇంకా ఫ్రెండ్స్ కూడా ఎవరు అవ్వలేదు. తనని ఎప్పుడూ హేళన చేస్తూ ఉంటారు కాబట్టి తను మాత్రం వాళ్ళందరూ బయటికెళ్ళి ఆడుకోవడానికి వెళ్ళినా తను మాత్రం బయటికి వెళ్ళేవాడు కాదు. अब तक पूरा स्कूल जान गया था कि రాజు ఏ గంవార్ లడ్కా హై. ఇప్పటి వరకు స్కూల్ మాత్రం ఏం తెలుసుకున్నారు? వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారు? రాజు ఏ గంవార్ లడ్కా హై. గంవార్ అంటే పల్లెటూరి అబ్బాయి అని మాత్రం వాళ్ళు అర్థం చేసుకున్నారు. और उसे अपने गाँव के అప్నే స్కూల్ కా బడా ఘమండ్ హై. ఇక్కడ అందరూ ఏం ఆలోచించారు పిల్లలకంటే తను పల్లెటూరి అబ్బాయి అని, ఇంకా తన పల్లెటూరు స్కూల్ అంటే తనకు బాగా గర్వం ఉంది. ఘమండ్ అంటే పొగరు అంది అని వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి వాడు రాజు అని వాళ్ళు ఆలోచన అలాగా ఉంటుంది. కానీ రాజు అలాంటి వాడా? కాదు. आखिरकार राजू ने इस स्थिति से निपटने के लिए बड़ी चतुराई से एक योजना बनाई. ఆఖరిగా చివరిగా
రాజు ఏం చేశాడు? ఈ స్థితి అంటే ఇప్పుడున్న ప్రాబ్లమ్స్‌ని నిబట్న అంటే ఎదుర్కోవాలి అని బड़ी చతురాయి సేవల చతురాయి అంటే చాలా చలాకీగా ఏక్ యోజన బనాయి ఒక ప్లాన్ ఏసాడంట. कक्षा के अध्यापकों को द्वारा प्रश्न पूछे जाने पर उसने हाथ उठाना ही बंद कर दिया. कक्षा का కక్షాకే అధ్యాపకం ద్వారా అంటే క్లాస్ రూమ్‌లో టీచర్స్ వాళ్ళ ద్వారా ఏమైనా క్వెషన్స్ వేసినప్పుడు తను ఇలా చేయలేపేవాడు గదా! నాకు ఆన్సర్ తెలుసు అని. కానీ ఇప్పుడు తను చేయలేపడం కూడా ఆపేసాడంట. परिणाम स्वरूप बहुत शीघ्र ही अध्यापकों और छात्रों ने उस पर ध्यान देना बंद कर दिया. అలా తను కూడా అందరిని ఇగ్నోర్ చేయడం మొదలుపెట్టగానే వాళ్ళందరూ కూడా తన వైపు కూడా అంటే వాళ్ళు కూడా తనను ఇగ్నోర్ చేయడం మొదలుపెట్టారు. పరిణాम स्वरूप बहुत शीघ्र ही शीघ्र అంటే చాలా తొందరలోనే परिणाम स्वरूप बहुत शीघ्र ही अध्यापकों और छात्रों ने उस पर ध्यान देना बंद किया. వాళ్ళు కూడా స్టూడెంట్స్ కానీ, ఆ టీచర్స్ కానీ రాజు వైపు ఆహ్, ధ్యాన్ దేనా ఇంట్రెస్ట్ చూపడం మానేశారు. రాజు ये जानता था రాజు దీన్ని గమనించాడు కూడా. 1 మహీనే के बाद 1 మంత్ తర్వాత उसकी వార్షిక పరీక్ష అంటే వార్షిక అంటే ఫైనల్ ఎగ్జామ్స్. వార్షిక అంటే ఫైనల్ ఎగ్జామ్ హోనే వాली 1 మంత్ తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి అని. इसलिए उसने घर पर अधिक परिश्रम किया. కాబట్టి తను अपने घर पर తన ఇంటి దగ్గరనే అధిక పరిశ్రమ ఎక్కువ శ్రమించాడు. ఆఖిర్ ఉసే ఏక్ స్కూల్‌కే సమక్ష్ ప్రమాణిత్ కర్నా థా. ఎందుకు అంటే ఆ స్కూల్‌ని తను ఏంటో నిరూపించాలి కదా! ప్రూఫ్ చేయాలి కదా! ఉస్కా పురానా గాँव का स्कूल कोई कम नहीं था. ఏం ప్రూవ్ చేయాలి? తన పాత విలేజ్ స్కూల్ కూడా ఈ సిటీ స్కూల్ కంటే తక్కువ కాదు అని నిరూపించాలి కాబట్టి రాజు ఏం చేసేవాడు? తన ఇంటి దగ్గరే బాగా శ్రమించి కష్టపడి చదివేవాడు. सबने मान लिया था कि రాజు को तो ఫెయిల్ హోనా హీ హై. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం నిర్ణయించుకున్నారు? రాజుకి ఎట్లైనా ఫెయిల్ అవ్వాల్సిందే అని. రాజు ఎలాగా ఫెయిల్ అవుతాడు అని. జైసే జైసే సమయ పాస్ ఆతా గయా. ఏ విధంగా అయితే మెల్లిమెల్లిగా సమయం దగ్గర పడుతూ ఉందో సభీ లड़के పढ़ने में व्यस्त होते गए. పిల్లలందరూ ఏం చేశారు? ఎగ్జామ్స్ దగ్గర పడుతుండగా చదవడం అనేది మొదలుపెట్టారు. पर राजू को किताबों के लिए देखकर पर రాజు కో కితాబే లియే దేకర్ కానీ రాజు బుక్స్ పట్టుకోవడం చూసి ఉస్ పర్ హస్నే లగే ఉస్ పర్ హస్నే और మజాక్ ఉడానే కా సమయ్ ఫిర్ భీ నికాల్ హీ లేతే. వాళ్ళు ఎంత స్టడీలో నిమగ్నమై ఉన్నా ఎప్పుడైనా రాజు చదువుదామని బుక్స్ పట్టుకుంటే అప్పుడైనా సరే తన చదువుని పక్కబెట్టి రాజును హేళన చేయడం, తనపై జోక్స్ వేయడం వాళ్ళు మొదలు పెట్టేవారు. దాన్ని మాత్రం ఎన్నటికి మర్చిపోలేదు వాళ్ళు. రాజు బహుత్ ధైర్యవాన్ హో గయా థా. కానీ రాజు ఎలా ఉన్నాడిప్పుడు? ధైర్యవాన్ చాలా బ్రేవ్ బాయ్‌గా తయారయ్యాడు. और चुपचाप मन में मुस्कुराता हुआ. కానీ ఇంకా చుప్‌చాప్ కామ్‌గా తన మనసులో తను నవ్వుకునేవాడు. అప్నీ పడాయి కడతా రహా. తన చదువు మాత్రం తను చదువుకుంటూ ఉండేవాళ్ళు. ఎవరు ఎంత హేళన చేసినా దాన్ని పట్టించుకునేవాడు కాదు. एक सप्ताह में ही वार्षिक परीक्षा समाप्त हो गई. एक सप्ताह అంటే ఒక వారంలో వార్షిక పరీక్ష అంటే ఫైనల్ ఎగ్జామ్ సమాప్త్ हो गई కంప్లీట్ అయ్యాయంట. రాజు 2 सप्ताह की छुट्टी के लिए రాజు 2 सप्ताह అంటే 2 వారాలు 2 వీక్స్ छुट्टी के लिए అంటే హాలిడేస్ దొరికాయి. గాँव వాపస్ గయా తన విలేజ్‌కి వెళ్ళాడు. అంటే హాలిడేస్ వచ్చాయి. ఎన్ని 2 सप्ताह 2 వీక్స్ छुट्टी అంటే హాలిడేస్ వచ్చాయి కాబట్టి తను విలేజ్‌కి వెళ్ళాడు. उसके बाद ही పరీక్షా పరిణామ్ నికల్నా థా. హాలిడేస్ తర్వాత పరీక్షా పరిణామ్ అంటే రిజల్ట్ రావాల్సి ఉండే. పరిణామ్ నికల్నేకే పహలే దిన్ అంటే పరిణామ్ అంటే రిజల్ట్ వచ్చే ఒక రోజు ముందు రాజు లౌట్ ఆయా. ఒక రోజు ముందు మళ్ళీ తిరిగి తన సిటీకి వచ్చేసాడు రేపు రిజల్ట్ అనంగా. और अगले दिन पूरे आत्मविश्वास से नेक्स्ट दिन पूरे आत्मविश्वास మొత్తం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తో अपने पिता के साथ తన ఫాదర్‌తో పరీక్షా ఫల్ देखने गया. రిజల్ట్ చూడడానికి వెళ్ళాడు. एक बार फिर वह कक्षा में प्रथम आया था. మళ్ళీ తనే కక్షలో క్లాస్‌లో ఫస్ట్ వచ్చాడు ఎప్పటిలాగానే. उसके पिताजी खुश थे. తన ఫాదర్ చాలా హ్యాపీగా ఉండే. లేకిన్ రాజుకి హర్షకి అంటే హ్యాపీనెస్‌కి తో సీమా హీ నహీ థీ. తన హ్యాపీనెస్‌కి ఒక సీమ ఒక ఏంటంటే హద్దే లేకుండా పోయిందంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు.
ప్రథమ్ ఆనే పర్ వో ఇత్నా ప్రసన్న కభీ నహీ హుआ था. క్లాస్ ఫస్ట్ వచ్చినప్పుడు తను ఎంతగానో, ఇంతగా హ్యాపీగా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే ఎప్పుడు తను ఫస్ట్ వచ్చే అబ్బాయే కదా! కానీ అది స్కూల్ వేరు, ఈ స్కూల్ వేరు కదా! ఇక్కడ కొత్త వాతావరణం అందరూ తనను హేళన చేస్తూ ఉండేవారు. తనకు చదువు రాదు అని. ఈవెన్ టీచర్స్ కూడా తనను అంతగా రెస్పెక్ట్ ఇచ్చేవారు కాదు. స్కూల్ అయినా, విలేజ్ స్కూల్ అయినా స్టడీ అనేది సమానమని నిరూపించాలి అని అనుకున్నాడు గదా! అది ప్రూఫ్ చేశాడు కాబట్టి తను చాలాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. క్యూంకి అబ్ ఉస్నే అప్నే స్కూల్‌కో ఎందుకు అంటే ఇప్పుడు ఉస్నే తను అప్నే స్కూల్‌కో తన యొక్క స్కూల్‌కు సుందర్ అంటే అందమైన మరియు సముచిత్ మంచి ఉచితమైన ఉపహార్ అంటే గిఫ్ట్ సమర్పిత్ కియా తా. ఒక మంచిమైన అందమైన ఉచితమైన ఉపహార్ గిఫ్ట్‌ను తను సమర్పించాడు. ఎవరికి? తన పాత స్కూల్‌కి. అందరికి నిరూపించాడు. ఇక్కడ రాజు ఏం నేర్పించాడంటే అంటే విలేజ్ స్కూల్ సిటీ స్కూల్ కంటే ఏమి తక్కువేమీ కాదు అని నిరూపించాడు కాబట్టి తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన పాత స్కూల్‌కి ఒక మంచి బహుమతిని ఇచ్చాడు. ఇది ఈ లెసన్ యొక్క సారాంశం అన్నట్టు. దీనికి సంబంధించిన మీకు 5 క్వెషన్స్ వస్తాయి. పారాగ్రాఫ్ క్వెషన్స్. కాబట్టి మీరు పూర్తిగా లెసన్, పేరా వైస్ అన్నీ తెలిసి ఉండాలి. చిన్న చిన్న పాయింట్స్ కూడా మీరు తెలిసి ఉండాలి. దీని నుంచి మీకు 5 మార్క్స్ క్వెషన్స్ వస్తాయి. లెసన్ నేమ్ కూడా తెలిసి ఉండాలి. లెసన్ నేమ్ ఏముంది? అప్నే స్కూల్‌కో ఏక్ ఉపహార్. లేఖకోన్ హై ఋతుభూషణ్. ఓకే. ఇదంతా తెలిసి ఉండాలి మీ అందరికీ. అయితే క్వెషన్ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాలి. ప్రతీది అయినా. పారాగ్రాఫ్ ది సంబంధించి గాని, పోయెమ్ సంబంధించింది గాని, ఇంకా నిబంధ్ ఏదైనా టెక్స్ట్ బుక్ అనేది ఎప్పటికీ ఫాలో అవుతూ ఉండండి. ఓకే. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.